ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడిని బట్టి, ఆయన చేస్తున్నటువంటి మేలుని బట్టి, ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి, ప్రతిదినము ఆయన ఎత్తుపట్టుకొని నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమేను. కీర్తన గ్రంథము 126 అధ్యాయము 3వ వచనం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తున్నాడు, మనము సంతోషభరితులమైతిమి. నిజంగా అది ఎవరైతే సమస్యను అనుభవిస్తూ ఉంటారో వాడు విడిపించబడినప్పుడు వారు ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉంటారు. యోనా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, అంతకంటే ముందుగా కొన్ని వచనాలు చూసినప్పుడు, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థన చేసెను. నేను ఉపద్రవముల నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించున్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూసేదని అనుకుంటుని. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు యోనా అయితే ఎంతగానో వేదన చెందుతూ ఉన్నాడు. అసలు యోనా ఎక్కడ ఉన్నాడో యోనాకి తెలియదు. సముద్రం యొక్క అగాధంలో తను వెళ్ళిపోయాను అనుకుంటూ ఉన్నాడు. ప్రాణాంతం వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధంలో నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించున్నావు. కోపములో నుండి నా ప్రాణం నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ పరిశుద్ధ ఆలయంలోనికి నీ వద్దకు నా మనవి వచ్చెను. అతడు అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచు వారు తమ కృపాధారం విసర్జింతురు. కృతదాస్తులు చెల్లించి నేను నీకు బలులు నర్పింతు. నేను మొక్కుకున్న మొక్కుబలులను చెల్లింపక మానను. యెహోవా యొద్దన రక్షణ దొరకను ప్రార్థించిన. అంతలో యెహోవా మత్స్యములకు ఆజ్ఞయించగా అది యోనాను నేల మీద కక్కివేశాను. నిజంగా యోనా అనేటువంటి గొప్ప సేవకుని జీవితంలో ఇది చాలా అద్భుతమైన చెప్పాలి. ఒక గొప్ప కార్యం అతను తన జీవితంలో చూశాడు. దేవుడు అతను విడిపించిన విధానాన్ని చూశాడు. అది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో, తను ఎక్కడున్నాడో కొన్ని విషయాలు యోనాకు తెలుసు, కొన్ని విషయాలైతే తెలియవు కానీ దేవుడు అతను కృప చూపించాడు, మరలా అతన్ని స్థిరపరిచాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తెలియకుండానే అనేకమైన వాటిలో చిక్కుకుంటూ ఉన్నప్పుడు వాటిలో సహితము దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. దానిని బట్టి అది ఎంత ఆశీర్వాదం మనం తెలుసుకోగలగాలి. స్వేచ్ఛగా దేవుని కొరకు జీవించడంలో, స్వేచ్ఛగా పాటలు పాడి ఆరాధించి, స్వేచ్ఛగా దేవుడి యొక్క లేఖనాలను హృదయంలోనికి తీసుకొని, స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ఆత్మలో ఆనందించడం అనేది గొప్ప వరమని చెప్పాలి. అది పోగొట్టుకోకూడదు. కనుక ఎంతోమంది దాన్ని పోగొట్టుకున్నప్పుడు వారు ఎంతగానో కన్నీరు కారుస్తుంటారు. ఎండిన ఎడారిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మారిపోతారు. అయినప్పటికీ కూడా దేవుడైతే మన కొరకు గొప్ప కార్యం చేసి మనల్ని విడిపించి మనం సంతోషంగా ఉండడానికి గొప్ప కృపను చూపిస్తూ ఉన్నాడు. దినదినం ఆయన సమీపంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతూ ఉంటాము. ప్రభువు పట్టించుకోలేనట్లుగానే ఉంటారు కానీ మన ఆయన అన్నిటి కూడా విడిచిపెట్టకుండా నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించాడు. యోనా జీవితంలో చేసినటువంటి అద్భుతం ఎంత గొప్పది. అతను మరలా ప్రపంచాన్ని చూడడానికి, మరలా దేవుని సన్నిధిని సమీపించడానికి, మరలా దేవునితో గడపడానికి దేవుడు అతనికి ఎంతగా కృపను అనుగ్రహించాడు. కేవలం మన ఆత్మ నశించిపోకూడదనే ప్రభు అయితే అన్ని విషయాల్లో కృప చూపుతూ ఉన్నారు. బలపరుస్తూ ఉన్నారు, స్థిరపరుస్తూ ఉన్నారు, సమాధానకరమైన సన్నిధితో నింపుతూ ఉన్నారు. అటువంటి సన్నిధిని దేవుడు మనకు దయచేస్తుండగా మనం కృతజ్ఞతలు కలిగి ఆయన సన్నిధిలో సాగిలపడాలి. ప్రభు ఇదిగో తండ్రి, ప్రతి కీడులో నుంచి బలహీనతల నుంచి విడిపించడం శక్తిమంతుడు కనుక నీ సన్నిధిని సమాధాన్ని కృపమయం మాచం తోడుగా ఉంచి ప్రతి బలహీనత బంధకుల నుంచి తప్పించి నీ శాశ్వతమైన సన్నిధిని నిరంతరము తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీరే మీ కృపలోనైనా మీరు నడిపిస్తుండగా తండ్రి, నెమ్మది కలిగి జీవించడానికి మాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమాధానం పోగొట్టుకోకుండా ఉండేలాగా భయంతో వణుకుతో నువ్వు అనుగ్రహించిన రక్షణలో కొనసాగుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.